Audio Jungle. Audio Jungle. విశాఖపట్నంలో ఇండస్ ఆసుపత్రిలో పరవాడ ఫార్మసిటీలోనే సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్. ఉదయాన్నే దాదాపు 6 గంటలకు ఈ విషయం తెలియపరిచారు. మొత్తం వివరాలన్నీ కనుక్కుంటే రాత్రి 12 లోపు ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తున్నారో ఆ కెమికల్ మిక్స్ చేసినప్పుడు సమ్ రియాక్షన్ ఫార్మర్ వచ్చేసి స్మోక్ రావడం జరిగింది. ఆ రియాక్షన్ వల్ల మార్క్ అయిపోయి బర్న్స్ రావడం, అంటే ఏదో ఫైర్ అంటే మామూలుగా మంటల మాదిరి వచ్చి కాదు. సో డైరెక్ట్ గా ఎవరైతే ఆ పేషెంట్ 5 సంవత్సరాల నుంచి ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, అతనే చీఫ్ కెమిస్ట్ అక్కడ, అతనే ఈ మిక్స్ చేసే దాంతో ప్రతిరోజు కూడా అతనే మిక్స్ చేయడం. అతను కూడా ఏం జరిగిందో, ఏమన్నా కెమికల్ లో ఫాల్ట్ వచ్చిందా ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావట్లేదు. జరిగిన వెంబడే యాజమాన్యం వారు అంటే అక్కడ పనిచేసే ఆ హెడ్ వారికి తెలిసిన వెంబడే అక్కడికి వెళ్లి రాత్రి దాదాపు 1:30కి హాస్పిటల్ కు తీసుకురావడం జరిగింది. ఉదయాన్నే అంటే పోలీసు కానీ యంత్రాంగానికి కానీ ఎవరికి తెలియదు. హాస్పిటల్ వారు ఎప్పుడైతే పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశారో ఇంత జరిగినప్పుడు పోలీస్ ద్వారా రావాలని చెప్పేసి అంటే హాస్పిటల్లో అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము సైమల్టేనియస్ గా పోలీస్ ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు కలెక్టర్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే గానీ తీరి రాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఉదయాన్నే 6 గంటలకే ఈ విషయం తెలుసుకుని ఎస్పీకి కలెక్టర్ మా అమ్మగారిని కూడా చేయడము. ఇక్కడ హాస్పిటల్లో 4 ఉన్నారు. 4 ముగ్గురు జార్ఖండ్ వాళ్ళు, ఒకరు వచ్చేసి విజయనగరం జిల్లా అతను సీనియర్ 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఇంకా ముగ్గురు అతను కూడా కెమికల్ ఇంజనీర్. నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. మార్నింగ్ షిఫ్ట్ లో కూడా చేశాను. ఎప్పుడు కూడా ఇక్కడ జరుగుతుందని కూడా ఊహించలేదు. ఇది ఎందుకు జరిగిందో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ మాట్లాడుతున్నాను బాగా. ఇక్కడ డాక్టర్లు కూడా చెప్పాము, ఇక్కడ వీలైతే ఇక్కడ చూడండి, లేదు ఇంకా మెరుగైన వైద్య ఎక్కడ కావాలా, హైదరాబాద్ తీసుకోవాలని లేకపోతే ఇతరులు తీసుకోవాలా ఏంటి అనేది చెప్తే చూసి మిగతా సీనియర్ డాక్టర్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు చూసి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు వస్తుందో. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము కూడా ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ విజిట్ చేసి, ఎందుకంటే మా యజమాని కూడా మాతో టచ్ లో ఉన్నాడు, ఉదయం నుంచి మాట్లాడుతున్నాడు, సార్ ఏదైనా మెరుగైన వైద్యం చేస్తారు ఇక్కడ మేము కూడా వెనకాడము, ఎలా జరిగిందో మేము కూడా విచారిస్తున్నాము. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇలాంటివి మేము ఊహించలేదు అంటారు. ఏది ఏమైనా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా అధికారులతో కూడా మాట్లాడి దీని ఏ విధంగా ఎందుకు ఇలా జరిగింది నిన్నంతా కూడా ముఖ్యమంత్రి ఒక రోజు ఈ సేఫ్టీ పైన చూసాం. అందరూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వెరీ చేయడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద పూర్తిగా కూడా, ఎందుకంటే నిన్న జరిగింది పెద్ద ఘటన, ఈ రోజు 3-4 గాయాలైన కాలం ముఖ్యం ఒకటి కూడా కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్దగా రోజంతా దీని మీద వెచ్చించి అధికారులకు ఆదేశాలు కూడా ప్రతి ఫ్యాక్టరీ వారి యజమాని కూడా మేము కోరుతున్నాం, దయచేసి 1కి 10 సార్లు మీరు మళ్ళీ ప్రొడక్షన్ లేకుండా 10 రోజులు 4 రోజులు పర్లేదు, ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు.